హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా టెడ్డీ డే గురించి చెప్పుకుందాం. ఫిబ్రవరి 14వ తేదీన వ్యాలంటైన్స్ డే జరుపుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 7 రోజుల పాటు ప్రేమికులు వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఈ వ్యాలంటైన్స్ వీక్లో 4వ రోజున టెడ్డీ డేగా జరుపుకుంటున్నారు. ఈ రోజున చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి తమ స్నేహితురాళ్లకు టెడ్డీ బేర్లను బహుమతిగా ఇస్తారు. అయితే ఈ టెడ్డీ డే ఎలా, ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం. వ్యాలంటైన్స్ డే వీక్ ప్రతి ప్రేమ జంటకు పండుగ లాంటిది. ఈ వారంలో ప్రతిరోజు దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మొదటి రోజు రోజ్ డే, తర్వాత ప్రపోజ్ డే, ఆ తర్వాత చాక్లెట్ డే, టెడ్డీ డే వస్తాయి. ప్రేమికులు టెడ్డీ డేని ఎందుకు జరుపుకుంటారు అనే ప్రశ్న చాలా మంది వ్యక్తుల్లో, ముఖ్యంగా ఒంటరి వ్యక్తుల్లో ఖచ్చితంగా వస్తుంది. టెడ్డీ డే చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టెడ్డీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి నెలను సంవత్సరంలో అత్యంత రొమాంటిక్ నెలగా చెప్తారు. ఫిబ్రవరి మొదటి వారాన్ని వ్యాలంటైన్గా జరుపుకుంటారు. ఈ వారంలో 4వ రోజున టెడ్డీ డే జరుపుకుంటారు. ఈ రోజున జంటలు తమ భాగస్వామికి టెడ్డీ లేదా ఏదైనా మృదువైన బొమ్మను బహుమతిగా ఇస్తారు. టెడ్డీ బేర్ చరిత్ర తెలుసుకోండి. ఫిబ్రవరి 14, 1902న అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ మిసిసిపిలోని ఒక అడవిలో వేటకు వెళ్ళాడు. అతని భాగస్వామి హోల్ట్ కొలియర్ కూడా అతనితో వెళ్లారు. హాల్ట్ కొలియర్ కృష్ణా ఎలుగుబంటిని పట్టుకొని చెట్టు కట్టి చంపటానికి రాష్ట్రపతిని అనుమతి కోరారు. అప్పుడు ఎలుగుబంటిని చూసి రాష్ట్రపతి హృదయం ద్రవించి దానిని చంపటానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ 16న కార్టూనిస్ట్ క్లిఫోర్డ్ బెర్రీమ్యాన్ రూపొందించిన ది వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికలో ఈ సంఘటన ఆధారంగా ఒక చిత్రాన్ని ప్రచురించారు. టెడ్డీ పేరు చరిత్ర. ది వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికలో ప్రచురితమైన చిత్రాన్ని చూసిన వ్యాపారవేత్త మోరిస్ మిచ్టామ్ పిల్లల కోసం ఎలుగుబంటి ఆకారపు బొమ్మను తయారు చేయవచ్చని అనుకున్నాడు. అతను దానిని తన భార్యతో కలిసి డిజైన్ చేశాడు. ఇద్దరు టెడ్డీ అని పేరు పెట్టారు. వాస్తవానికి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మారు పేరు టెడ్డీ. అందుకే వ్యాపార జంట ఆ బొమ్మకు టెడ్డీ అని పేరు పెట్టారు. ప్రెసిడెంట్ అనుమతి తీసుకున్న తర్వాత అతను ఈ టెడ్డీని మార్కెట్లోకి విడుదల చేశాడు. టెడ్డీ డే ఎందుకు జరుపుకుంటారు? వ్యాలంటైన్స్ వీక్లో టెడ్డీ డే జరుపుకోవటానికి అసలు కారణం అమ్మాయిలే. నిజానికి చాలా మంది అమ్మాయిలకు టెడ్డీ లాంటి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి వారిని సంతోషపెట్టేందుకు టెడ్డీ డే జరుపుకోవటం మొదలుపెట్టారు. వ్యాలంటైన్ వీక్లో టెడ్డీ బేర్స్కి కూడా ఓ రోజు అంటూ ఉంది. ఈ టెడ్డీలు వెచ్చదనం, విశ్వసనీయతకు సింబల్గా వాడతారు. అయితే ఇచ్చే టెడ్డీ కలర్స్ కూడా కొన్ని విషయాలకు సింబాలిక్ అని చెప్తున్నారు. అవేంటో తెలుసుకోండి. పింక్, గ్రీన్ టెడ్డీ. చాలా మంది అమ్మాయిలకి టెడ్డీలు అయినా పింక్ కలర్ అన్నా ఇష్టమే. కాబట్టి వారిని ఆకర్షించేందుకు మొదటిసారి ఈ గిఫ్ట్స్ ఇస్తే మంచిది. గ్రీన్ టెడ్డీ బేర్స్ నేచర్, అదేవిధంగా పెరుగుదల శక్తికి సూచనగా ఇస్తారు. ఇవి పునరుజ్జీవనానికి ప్రతీకగా ఇస్తారు. న్యాచురల్ లవర్స్కి వీటిని ఇవ్వచ్చు. బ్లాక్, యాష్. బ్లాక్ టెడ్డీలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇవి కొన్ని ప్రాబ్లమెటిక్ రిలేషన్కి సంబంధించినవిగా ఉంటాయి. అదేవిధంగా మీ రిలేషన్కి బలమైన పునాదిగా ఈ రంగు టెడ్డీస్ని ఇస్తుంటారని చెబుతారు. లేత గోధుమ రంగు, వైట్. ఈ కలర్ టెడ్డీలు మనశ్శాంతితో పాటు సహనాన్ని, క్రష్కి చిహ్నంగా ఇవ్వచ్చు. సాధారణంగా తెల్లని టెడ్డీ, వైట్ టెడ్డీస్ అమాయకత్వం, స్వచ్ఛత, కొత్త ప్రారంభానికి ప్రతీక. ఇవి బాల్యానికి చిహ్నంగా కూడా ఇస్తారు. రెడ్, పర్పుల్. ఈ కలర్ టెడ్డీస్ లవ్, రొమాంటిక్, ఎక్సైట్మెంట్కి గుర్తుగా ఇస్తారు. సో మరి మీ రిలేషన్ ఎలాంటిదో తెలుసుకొని ఇచ్చేసేయండి.
ఈ కలర్ టెడ్డీలు రాయల్టీ, లగ్జరీ, క్రియేటివిటీకి సంబంధంగా ఇవ్వచ్చు. ఏదైనా వెరైటీగా ఇవ్వాలనుకునేవారు ఈ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ప్రేమికులకు ఈ వారం రోజులు పండుగలానే ఉంటుంది. ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న టెడ్డీ డేగా జరుపుకుంటారు. అసలు చాలా మందికి ఈ రోజు ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు. సింగిల్స్ని అడిగితే ఏముంది, పైసలు వదిలించుకోవడానికి ఇదొక మార్గం అంటూ నవ్వుతారు. కానీ వ్యాలంటైన్స్ వీక్లో జరుపుకునే ప్రతి డేకు ఒక బలమైన కారణం ఉంది. చాలా మందికి ఈ డే సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ తెలియదు. మనం ఈ రోజు చూద్దాం ఈ టెడ్డీ డేను ఎందుకు జరుపుకుంటారు అని. ఈ రోజున తమ ప్రియమైన వారికి టెడ్డీని కొనిస్తారు. కొంతమంది టెడ్డీ బదులు ఇంకేదైనా బొమ్మ కూడా కొనిస్తుంటారు. అయితే ఎక్కువ మంది ప్రేమికులు తమ ప్రియమైన వారికి టెడ్డీనే కొనిస్తారు. ఎందుకంటే టెడ్డీ బేర్ అనేది అమ్మాయిలకు ఇష్టమైన బొమ్మ. చాలా మంది అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే ఎక్కలేని ప్రేమ. బాధ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా ఆ టెడ్డీని కౌగిలించుకొని పంచుకుంటారు. ఇప్పటి వరకు టెడ్డీ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 10వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కుమార్ విశ్వాస్ ఒక భారతీయ హిందీ కవి, లెక్చరర్, మాజీ రాజకీయ నాయకుడు. అతను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, దాని జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు. విశ్వాస్ ఫిబ్రవరి 10, 1970న ఉత్తరప్రదేశ్లోని పిల్కువా పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. విశ్వాస్కు అరవింద్ కేజ్రీవాల్ను 2005 నుండి తెలుసు. అన్నా హజారే నేతృత్వంలోని ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత ఉద్యమం క్షీణించి నేడు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్గా పిలువబడే దానిగా రూపాంతరం చెందడంతో అతను దాని జాతీయ కార్యవర్గంలో సభ్యుడు కావాలని కోరారు. అతను 2014 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 25,527 ఓట్లను మాత్రమే సాధించి అప్పటి ప్రస్తుత రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ భారతదేశానికి చెందిన టెలివిజన్ సినిమా నటుడు. ఆయన ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోకే కిలాడి 6లో కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ 1980 ఫిబ్రవరి 10న జమ్మూ కాశ్మీర్లో జన్మించారు. మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ ఒక వీడియో ఆల్బమ్ షూట్లో పరిచయమైన స్నేహా ఛబ్రాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి 2011లో అమారా అనే కుమార్తె, 11 ఫిబ్రవరి 2022న రెండవ కుమార్తె ఇఫ్సా ఖాన్ జన్మించారు. 2001లో ముంబైకి వెళ్లిన తర్వాత అతను అనుభవ్ సిన్హా నిర్మించిన టీ సిరీస్ కోసం అనేక మ్యూజిక్ వీడియోలను చిత్రీకరించాడు. అనుపమ్ సిన్హా మరియు రత్నా సిన్హా దర్శకత్వం వహించారు. తర్వాత అతను తన మొదటి చిత్రం ఫంటూష్, ఆపై బుల్లెట్ ఏక్ ధమాకా చేశాడు. కేసా ఏ ప్యార్ హే అనే సీరియల్లో అంగద్ ఖన్నాగా అతని టెలివిజన్ అరంగేట్రం ఈ పాత్ర అతన్ని తక్షణ స్టార్గా మార్చింది. జీత్ గంగూలీ బెంగాలీ, హిందీ సినిమా పరిశ్రమలో గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తన 3వ ఏట నుండే ప్రపంచ సంగీత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. ఆయన బెనారాగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ పాఠశాల నందు విద్యాభ్యాసం చేశారు. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఆయన తన తండ్రి అయిన కాళీ గంగూలీ, అత్తమ్మ శిబాని రాయ్ చౌదరిల వద్ద భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని అభ్యసించారు. ఆయన వెస్టర్న్ మ్యూజిక్, జాజ్, రాక్ సంగీతాన్ని ప్రముఖ జాజ్ గిటార్ కళాకారుడైన కార్ల్టన్ కిట్టో వద్ద నేర్చుకున్నారు. అంగూలీ బాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు. అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. జీత్ గంగూలీ 1977 ఫిబ్రవరి 10న జన్మించారు. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పాయల్ సర్కార్. నానాటికి ఆమె అందం పెరుగుతోంది. లాక్డౌన్లో ఇంటి పట్టునే ఉంటూ ఈ భామ అందాల పూలబుట్టలా తయారైంది. పాయల్ ఈ మధ్య మిస్ మ్యాచ్ 3 సిరీస్ హిచీలో నటించింది. అందులో రకరకాల హాట్ అవుట్ఫిట్స్తో చెలరేగిపోయింది. అచ్చం రేచల్ వైట్లా ఉందని ఫ్యాన్స్ తెగ పొగిడేశారు.
ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్లో పాయల్ కూడా చేరిపోయింది. వయసు 36 ఏళ్ళు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. జనరల్గా ఇంత వయసు వచ్చిన హీరోయిన్లకు ఏవో ఒక అఫైర్లు ఉంటాయి. పాయల్ నుంచి అలాంటి వార్తేదీ తెరపైకి రాలేదు. కానీ తెరపై ఎవరితో నటించినా తన అందంతో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పేసుకుంటుంది ఈ బ్యూటీ. పాయల్ సర్కార్ ఫిబ్రవరి 10, 1984న కోల్కతాలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.